హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండక్కి ఒక రోజు ముందు నుండే హడావిడి స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. మా చిన్నోడిది ఎంత చిన్న ఈవెంట్ అయినా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తాం. అది మాకు ఒక సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది. సో చిన్నోడి భోగిపల్లె సెరమనీ కూడా ఇక్కడే. నేను మా ఆయన కలిసి బ్యాక్ డ్రాప్ సెట్ చేద్దామని చూస్తున్నాం ఈవెంట్కి. చూడాలి ఎట్లా వస్తుందో. సింపుల్ ఐటమ్స్తో రాయల్ లుకింగ్ ఫెస్టివ్ బ్యాక్ డ్రాప్ చేయాలన్న ఫీల్లో ఉన్నాం కానీ లోపల చిన్నగా ఎలా వస్తుందో అన్న టెన్షన్ కూడా ఉంది. ప్రతి ఈవెంట్కి మేమే బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాం కానీ ప్రతిసారి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది లోపల. అనుకున్న అవుట్పుట్ వస్తుందా రాదా అన్న టెన్షన్ అనమాట. ఈసారి అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు కమెంట్స్లో చెప్పండి. బ్యాక్ డ్రాప్ ది క్లాత్ కూడా మేము డిఐవైయే చేసినాం. 5x8 రెడ్ రంగోలీ క్లాత్ కి సైడ్ ఎల్లో క్లాత్ స్టిచ్ చేయించినాం అనమాట. ఆ ఎల్లో క్లాత్ కూడా 5x8 క్లాతే, కానీ దాన్ని మేము కట్ చేసి స్టిచ్ చేయించినాం టైలర్ తోటి. సో దట్ మాకు 8x8 బ్యాక్ డ్రాప్ వస్తుందని అట్లా చేయించినాం అనమాట. రెడ్ కలర్ మంచి ట్రెడిషన్ వైబ్ ఇస్తుంది, ప్లస్ రంగోలీ డిజైన్కి అది పర్ఫెక్ట్ బేస్. ఎల్లో కలర్ అంటే హ్యాపీనెస్, ఫెస్టివల్ మోడ్ అండ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది కదా. టాప్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లాండ్స్ని నీట్గా హ్యాంగ్ చేసిన. టాసిల్స్ లాగా కూడా స్మాల్ గార్లాండ్స్ ఉండే, అవి హ్యాంగ్ చేసినాం అనమాట. అవి యాడ్ చేయంగానే దట్ గ్రాండ్ ఫెస్టివ్ ఫీల్ వచ్చిందనమాట మంచిగా. ఈ ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ తోటి టెన్షన్ ఉండదు, అంత ఎఫర్ట్ పెట్టనక్కర్లేదు, ప్లస్ హై డెకరేషన్ వైబ్ ఉంటుంది దీంట్లో. మామిడాకుల కోసం మా ఆయన్ని చెట్టెక్కిచ్చా. పాపం అడగంగానే చెట్టెక్కేసిండు. పండగ ఫీల్ ఇన్స్టెంట్గా కావాలంటే మామిడాకులు చాలా ఇంపార్టెంట్. అయినా మన తెలుగు వాళ్ళకి మామిడాకులు లేకుంటే ఏ ఫెస్టివల్ కంప్లీట్ కాదు. సింపుల్గా డెకార్ చేసిన ఫుల్ ఫెస్టివ్ మ్యాజిక్ ఇస్తుంది మామిడాకులు. ట్రెడిషనల్ లుక్, ఫెస్టివ్ వైబ్, లో బడ్జెట్, హై కల్చర్ ఫీల్ ఉంటుంది. లీవ్స్ని ఈక్వల్ గ్యాప్స్లో స్టేపుల్ చేసి కిందున్న ఎక్స్ట్రా లీఫ్ కట్ చేసేసిన. ఆ సెంటర్ పాయింట్లో డబుల్ టేప్ స్టిక్ చేసిన టు స్టిక్ ఫ్లవర్. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి కొన్ని లీవ్స్ అట్లా చేసిన. ఆ లీవ్స్ అన్ని ఆ ఎల్లో బ్యాక్ డ్రాప్ ఉంది కదా దానిపైన స్టిక్ చేసిన యూజింగ్ డబుల్ టేప్. లోవర్ బ్యాక్గ్రౌండ్ ని సింపుల్ గా పెట్టేసినాం. క్లీన్ ముగ్గు, నో ఓవర్ డిజైన్. సింపుల్ గా ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కదా, సో సింపుల్ గా అట్లా వదిలేసినాం అనమాట. క్లాత్ మూవ్ అవ్వకుండా టేప్ కూడా యాడ్ చేస్తాను నేను ఎప్పుడు. 2 కార్నర్స్ 4 పాట్స్ యాడ్ చేసినాం అనమాట. ఇట్లా కుండ పైన కుండ లాగా పెట్టి డబుల్ టేప్ తోటి దాన్ని స్టిక్ చేసిన మొత్తం. అది కదలకుండా మూవ్ అవ్వకుండా ఉంటది కదా. ఆర్టిఫిషియల్ మేరీగోల్డ్ ఫ్లవర్స్ ని కూడా యాడ్ చేశా. ఈ మేరీగోల్డ్ ఫ్లవర్స్ ఓవరాల్ బ్యాక్ డ్రాప్ కి మంచి ట్రెడిషనల్ ఫినిష్ ఇచ్చింది. నా దగ్గర ఉన్న చిన్న చిన్న బౌల్స్ని ఉర్లీస్లా కన్వర్ట్ చేసిన, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా నా దగ్గర ఉర్లీస్ లేవు. సో మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ మేరీగోల్డ్ యాడ్ చేసేస్తే ఇంకా ఫుల్ ఫీల్ వచ్చేసింది అనమాట, ఫెస్టివ్ వైబ్ లాగా. ఇందాక అరేంజ్ చేసిన పాట్స్లో పాలు పొంగుతున్నట్టు కాటన్ తోటి అట్లా ఫీల్ ఇస్తున్నా అనమాట. అది ఎట్లా వస్తుందో చూడాలి. ఆ చిన్న బౌల్స్ని ఉర్లీస్లా కన్వర్ట్ చేసా అని చెప్పా కదా. వాటర్ యాడ్ చేసేసి కొంచెం పెటల్స్ అది వేసి ఫ్లవర్స్ పెట్టినా అనమాట. సో అది ఉర్లీలాగా ఫీల్ వచ్చింది కొంచెం. కార్నర్స్లో ఫైనల్గా ఈ లుక్ వచ్చింది. అండ్ ఫైనల్ డెకార్ ఇట్లా వచ్చింది అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో డెకార్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కోసం రంగోలీ స్టార్ట్ చేసిన అనమాట నైటే. నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడి ఉంటుందని చెప్పి వాడితో ఆడుకుంటూ చేస్తున్నా. అక్క అండ్ మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు, సో అక్క నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. భోగి రోజు అవుట్పుట్ అదనమాట రంగోలీ. భోగిపళ్ళు అంటేనే బ్లెస్సింగ్స్. పిల్లలకి హెల్త్, హ్యాపీనెస్, లాంగ్ లైఫ్ కోసం చేస్తారు ఈ బ్యూటిఫుల్ ట్రెడిషన్. ఫ్లవర్స్, ఫ్రూట్స్, షుగర్ కేన్ పీసెస్, కాయిన్స్, చాక్లెట్స్ అన్నీ రెడీ చేశాం. భోగిపళ్ళ సెరమనీని చిన్ని కృష్ణయ్యకి భోగిపళ్ళు పోయడంతో స్టార్ట్ చేశాం. తర్వాత మా చిన్ని కన్నయ్యకి భోగిపళ్ళు పోసాం. బంగారు బాబు అందంగా పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి భోగిపళ్ళు పోసాం. ఆ ఈవెంట్ జరుగుతున్నంతసేపు వాడి హ్యాపీనెస్ నార్మల్గా లేదు అసలు. చాలా చాలా ఎక్సైట్ అయ్యాడు. హ్యాపీనెస్, అల్లరి, గోల, కింద పడ్డవి తీసుకోవడం, మళ్ళీ అవి ఏరుకోవడం. ఇప్పటి వరకు వాడికి చాక్లెట్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి అవి ఏంటో కొత్తగా చూస్తున్నాడు. వాటిని చూసి అసలు చాలా ఎక్సైట్ అయినాడు. ఈ చిన్న సెరమనీలో ఎంత లవ్, ఎంత పాజిటివిటీ ఉందో. మన కల్చర్, మన ట్రెడిషన్స్, మన రూట్స్ నెక్స్ట్ జనరేషన్స్కి అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్కి మన కల్చర్ని పాస్ చేయడం అంటే జస్ట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం కాదు. మన వాల్యూస్, ట్రెడిషన్స్, ఫ్యామిలీ బాండింగ్, సింపుల్ లివింగ్, గ్రాటిట్యూడ్ అన్నీ కూడా నేర్పించాలి. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా మన రూట్స్ని మర్చిపోకుండా మన పండగలు, అలవాట్లు, కథలు, కళలు అన్నీ నెక్స్ట్ జనరేషన్కి చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ. అప్పుడే మన కల్చర్ బ్రతుకుతుంది, పెరుగుతుంది, గ్లో అవుతుంది. ఇది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుందో, మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ అందరు మంగళహారతి ఇస్తుంటే అమ్మ ప్లీజ్ ఇది స్కిప్ చేయొచ్చా అన్నట్టు చేస్తున్నాడు. అస్సలు ఇంట్రెస్ట్ లేదు వాడికి. ఓకే
డబ్బులు ఏమి డాడీ ఏది పంపిస్తున్నాను ఈవెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డేకి రంగోలీ స్టార్ట్ చేశాం. దిస్ ఈజ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. సంక్రాంతి రోజు మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే టెంపుల్ విజిట్ తో స్టార్ట్ అయింది. క్రౌడ్ చాలా తక్కువ ఉండడంతో దర్శనం కామ్ గా అయింది. గుడి గంటలు, సాంబ్రాణి స్మెల్, ఫ్లవర్ స్మెల్, స్వామివారి దర్శనం. ఆ మూమెంట్ టైం స్లోగా అయిపోయినట్టు అనిపించింది. దర్శనం అయిన తర్వాత ప్రసాదం హ్యాండ్లో పెట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పావా అంటే ఎస్ అంటూ నాడ్ చేస్తున్నాడు. సంక్రాంతి అంటే ఓన్లీ ఫెస్టివల్ కాదు, ఫ్యామిలీ అంతా ఒకటే కిచెన్ లో కలవడం. ఈ రోజు కుకింగ్ లో పర్ఫెక్ట్ టేస్ట్ కన్నా టుగెదర్నెస్ ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఫ్యామిలీ, ట్రెడిషన్, లవ్ అవే సంక్రాంతిని స్పెషల్ చేస్తాయి. అండ్ ఫైనలీ హాట్ ఫుడ్, హ్యాపీ హార్ట్, సంక్రాంతి మీల్స్ రెడీ. సో హోమీస్, అలా అయింది మా సంక్రాంతి. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.